విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. దేవుడు ఆయా సేవకులను ఏర్పరచుకుని అనేకమైన జ్ఞాన సంగతులు మీతో నాతో మనందరితో కూడా చాలా స్పష్టంగా తన వాక్యం ద్వారా మాట్లాడారు. అందును బట్టి తండ్రికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రియులరా, నిన్న మనం ఒక అద్భుతమైన చరిత్ర గ్రంథాన్ని దైవ గ్రంథంలో నుండి ఆలోచించడం ప్రారంభించాం. అది మీకు తెలుసు, నిన్న మీరు విన్నారు, యెహెజ్కేలును గూర్చినటువంటి గ్రంథ ధ్యానం. ఈ గ్రంథాన్ని నేను మీకు వివరించాలి 5 రోజుల్లో అనటానికి నా యొక్క ఆలోచన ఏంటో నిన్నటి దినానే మీకు చెప్పడం జరిగింది. వ్యక్తిగత భ్రష్టత్వం దేవునికి మనల్ని దూరం చేస్తుంది. వ్యక్తిగత సమర్పణ దేవునికి మనల్ని దగ్గర చేస్తుంది. సో ఆ వ్యక్తిగత సమర్పణ విషయంలో మీరందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని, మంచి మనస్సాక్షి కలిగి వ్యవహరించాలని, మంచి ఆలోచనలతో మిమ్మల్ని మీరు సమర్పించుకోగలిగే పిల్లలుగా ఆ స్థాయికి మీరు ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. కనుకనే తన గ్రంథంలో విశేషమైన సందర్భాలను, విశేషమైన సంగతులను పొందుపరిచి మనకు అనుగ్రహించారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా నిన్నటి దినాన మీరు విన్నటువంటి ఆ యొక్క మొదటి సంగతులు, అనగా ఆ చరిత్రకు ఆధారమైన సంగతులు, ముందటి సంగతులు, ఆ గ్రంథం ప్రారంభం కావడానికి ఏ పరిస్థితులైతే ఆ ముందటి దినాలలో జరిగాయో వాటిని గురించినటువంటి సంగతులు మీరు విన్నారు. ప్రియులరా, ఈరోజు అక్కడి నుంచి కొనసాగింపుగా మనం ముందుకు వెళుతూ ఉన్నాం. నిన్న మీకు చెప్పినట్టుగా యూదా, ఇశ్రాయేలు రాజ్యాలు రెండు కూడా పాపంలో పడిపోయి ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగత భ్రష్టత్వానికి చోటిచ్చి అది సామాజిక భ్రష్టత్వంగా మారి, ఈ సామాజిక భ్రష్టత్వం జాతి భ్రష్టత్వంగా మారిపోయినప్పుడు ఒక జాతి అంతటి మీద దేవుని ఉగ్రత ఆకాశం నుండి దిగి వచ్చింది. ఒక జాతి అంతా కూడా దేవుని ఉగ్రతకు గురయ్యింది. అలా దేవుని ఉగ్రతకు లోనైనప్పుడు, దేవుని ఉగ్రతకు గురైనప్పుడు వారు ఏ విధమైన శ్రమలు, ఏ విధమైన కష్టాలు, కన్నీళ్లు కొని తెచ్చుకున్నారు. ఇంకా వాళ్ళ యొక్క భ్రష్టత్వం కొనసాగుతూ ఉన్నటువంటి కాలంలో ఎలాంటి దుర్దినాలలోనికి వాళ్ళు వెళ్ళబోతున్నారు, ఆ వ్యక్తిగత భ్రష్టత్వాన్ని బట్టి, ఆ జాతి భ్రష్టత్వాన్ని బట్టి. ఆ తర్వాత ఒకవేళ విడుదల పొందాలి అంటే ఏం చేస్తే విడుదల పొందగలరు? ఇక ఆ చుట్టుపట్లనున్న అన్య రాజ్యాలు ఎప్పుడైతే యెరూషలేము పతనావస్థకు వెళ్ళిపోయిందో, కొన్ని అన్య రాజ్యాలు వాళ్ళను చూసి ఆనందించడం మొదలు పెడితే వాళ్ళ బ్రతుకులు వీళ్ళకంటే అధ్వాన్నంగా ఉన్నప్పుడు దేవుడు వీళ్ళు ఇలా మారిపోవడానికి కారణం మీలాంటి వాళ్లే కదా, అన్యజనులారా, మిమ్మల్ని చూసే కదా వీళ్ళు ఇలాంటివన్నీ నేర్చుకున్నారు. సో వీళ్ళు పడిపోయినప్పుడు మీరు ఆనందపడుతున్నారు, మిమ్మల్ని వదులుతాను అనుకున్నారా అని తన ప్రవక్త ద్వారా మీకు కూడా పోయే కాలం దగ్గర పడింది, కంగారు పడకండి, ఇదిగో మీ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అని అన్య రాజ్యాలకు కూడా హెచ్చరికలు జారీ చేయడం. చివరిగా ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క నిరీక్షణ ఈ దేవుణ్ణి ఎలా చేరుకోవాలి అనేటువంటి సత్సంకల్పంలో, ఆయన ఎలా సంతోషపెట్టాలి, ఆయన యొద్దకు ఎలా వెళ్ళాలి, ఆయన ఎలా ఆనందపరచాలి అనేటువంటి సత్సంకల్పంలో ఎలా ముగించబడిందో ఈ యొక్క గ్రంథాన్ని ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. అందుకే నేను చెప్పాను కదా నిన్నటి దినాన్ని, చివరి రోజుకు మనం ఈ ప్రాంగణాన్ని ఖాళీ చేసి మన గృహాలకు వెళ్ళిపోయే సమయానికి మనం ఎలా వెళ్ళాలంటే వ్యక్తిగత సమర్పణ జీవితం కలిగిన వారంగా వెళ్ళాలి. ఇప్పుడు చాలామందికి ఆ వ్యక్తిగత సమర్పణ అనేది ఉండకపోయి ఉండొచ్చు. ప్రభువుని నమ్ముకున్నాం, వచ్చాం, కూర్చున్నాం, వింటున్నాం, ఆదివారం చర్చికి వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, కానుకలు ఇస్తున్నాం అనుకుంటంత మాత్రాన వ్యక్తిగత సమర్పణ ఉందని కాదు కదా. అలా అనుకున్నంత మాత్రాన, అవి చేసినంత మాత్రాన వ్యక్తిగత సమర్పణ ఉందని మనం ఖచ్చితంగా చెప్పలేము. అది మన హృదయానికి సంబంధించింది, మన హృదయానికి మాత్రమే తెలిసేది నువ్వు వ్యక్తిగత సమర్పణ కలిగి ఉన్నావా లేదా అనేది. కాబట్టి ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. దానికి మీరందరూ రీచ్ అవ్వాలి, అది మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో మొదటి అధ్యాయాన్ని పరిశీలన చేస్తూ మనం ముందుకు పోదాం.
యెహెజ్కేలు గ్రంథం, దయచేసి అందరూ కూడా మీ బైబిల్ తెరిచి మొదటి అధ్యాయాన్ని పరిశీలన చేస్తే ప్రియులరా, ఇక్కడ 2వ వచనంలో యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరం ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా, అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చిచుండెను, మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఇక్కడ ఒక అద్భుతమైన దర్శనాన్ని యెహెజ్కేలు గారు చూస్తున్నారు. చాలా గొప్ప విషయం ప్రియులారా ఇది. దర్శనం అనగానే నిజంగా వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే, బైబిల్ పరిపూర్ణం కానంత వరకు ఉన్నవారికి ఈ విధంగా దేవుడు తన యొక్క జ్ఞానాన్ని తెలియచేశాడు. ఇది విధానం. అంటే ఇప్పుడు విధానం వేరు, అప్పుడు విధానం వేరు. ఇప్పుడు దేవుడు తన జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తాడు, సహాయం ద్వారా. కానీ మనం ఆ దర్శనాలు చూసి నేర్చుకోవటం అనేది ఏమి ఉండదు. తన యొక్క జ్ఞానాన్ని తన బిడ్డలకు అనుగ్రహించి తన బిడ్డల ద్వారా ఆ జ్ఞానాన్ని ప్రపంచానికి బాహాటంగా తెలియజేసేటువంటి విధానం ఇప్పుడు అమల్లో ఉంది. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించగలిగితే ఒక దర్శనాన్ని చూపించడం, ఆ దర్శనం ద్వారా వాళ్ళు ఏ విధంగా ఆయన కొరకు పని చేయాలో, ఏ విధంగా కమిట్మెంట్ కలిగి వాళ్ళు వ్యవహరించాలో దేవుడు తన భక్తుల్ని సిద్ధపరుచుకోవడానికి ఇలాంటి విధానాలను పాత నిబంధన గ్రంథంలో కానివ్వండి, కొత్త నిబంధన గ్రంథంలో కానివ్వండి కొన్నిసార్లు అవలంబించినట్టుగా మనం గ్రహించగలం. ఉదాహరణకి ఇశ్రాయేలీని నడిపించడానికి ఒక నాయకుడు కావాలి. అలాంటి నాయకుడు ఎవరు అని దేవుడు ఎదురు చూసినప్పుడు ఆయనకు దొరికినవాడు మోషే. అందుకే మోషేను పుట్టించుకున్నాడు దేవుడు. సో ఆ మోషే గొర్రెలు మేపుకుంటూ తన అత్తవారింట బ్రతుకుతూ తన దేశాన్ని విడనాడి, తన ప్రజలను విడనాడి ఎక్కడికో భయపడి పారిపోయి ఉన్నటువంటి టైంలో మోషే ఆ కొండ మీద ఒక పొద అగ్నిజ్వాలలతో మండిపోవటాన్ని గమనించాడు. మీరు ఏ సందర్భాన్ని విన్నా కూడా ప్రాక్టికల్గా అక్కడికి వెళ్ళిపోయి ఆలోచించే విధంగా ఉండాలి. ఒక అగ్నిజ్వాలలో ఒక పొద మండిపోతుంది. సో మోషే గారు అక్కడికి వెళ్ళటానికి భయపడుతున్నాడు. సరే అసలు చూద్దాం ఎంత ఏమిటో అని కొంచెం దగ్గరికి వెళ్తున్నాడు. పొద కాలిపోవట్లేదు, మంటలు మాత్రం విపరీతంగా వస్తున్నాయి. చెట్టు పచ్చగానే ఉండి మండుతుంది అనుకోండి, మనకి విచిత్రంగా వింతగా అనిపిస్తుంది కదా. చెట్టు పచ్చగానే ఉంది కానీ ఏమవుతుంది, మండుతుంది. సో మనకి వింతగా కనబడుద్ది. సో వింతగా కనబడినటువంటి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు, చూస్తున్నాడు. ఆ పొద దగ్గరికి వెళ్ళాడు, చూస్తున్నాడు. ఆ పొదలోని నడిమిలో నుండి దేవుని యొక్క వాక్కు అతనికి వినబడింది, ప్రత్యక్షమైంది. అప్పుడు అక్కడి నుంచి ఆ మాటలు వినబడుతున్నాయి. ఆ విధంగా దేవుడు మోషేను ఎన్నుకున్నప్పుడు తన ప్రత్యక్షతను చూపించడం ఆ విధానంలో మనకు అర్థమైంది. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నప్పుడు తన ప్రత్యక్షతను పాత నిబంధన గ్రంథంలో కానివ్వండి, కొత్త నిబంధన గ్రంథంలో కానివ్వండి కొన్ని సందర్భాలలో ప్రత్యేకంగా చూపించినట్టుగా ఈ విధానాలన్నీ మనకు తెలియజేస్తున్నాయి. ఇక మరొక సందర్భాన్ని కూడా మనం జాగ్రత్తగా చూడగలిగితే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా గారు కూడా ఒక దర్శనాన్ని చూసినట్టుగా మనకు అక్కడ అర్థమవుతుంది. చూడండి, మొదటి వచనం నుంచే. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని అంటాడు. అక్కడ నుంచి ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క ఔన్నత్యం, ఆయన యొక్క ప్రభావం, ఒక ముక్కలో చెప్పాలంటే ఆయన యొక్క ప్రభావం, అది ఎంత గొప్ప ప్రభావమో అతడు స్క్రీన్ మీద చూస్తున్నాడు అనమాట. దీన్నే దర్శనం అంటారు. అర్థమైందా? మీకు చాలాసార్లు చెప్పాను, దర్శనం వేరు, కళ వేరు. కళ అనేది నిద్రపోయినప్పుడు వచ్చేది, దర్శనం అనేది మెలకువగా ఉన్నప్పుడు, ఇలాంటి టైంలో మనకు కనబడేది. సో వీళ్ళందరూ దర్శనాలు చూస్తున్నారు. బైబిల్ గ్రంథాన్ని రచించడానికి మునుపు, లేదా వాళ్ళు పరిచర్యలోనికి అడుగు పెట్టడానికి మునుపు ఒక అద్భుతమైన దర్శనాన్ని వాళ్ళు కళ్ళతో చూడడం అనేది మనకు కనబడుతుంది ప్రియులారా. అందుకే వాళ్ళు ఆ దర్శనాన్ని చూస్తూ దేవుని యొక్క మాటల్ని లిఖిస్తూ ఆ ప్రభావానికి సాష్టాంగ నమస్కారం చేసి భయంతో వణికిపోయినట్టుగా, భయపడిపోయినట్టుగా, ఆ శక్తిని చూసి తట్టుకోలేని పరిస్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా,
అనేకమైన విషయాలు దైవ గ్రంథంలో నుండి మనం చూస్తాం ప్రియులారా. ఇలాంటి చాలా మనకు కనబడతాయి, చాలా కనబడతాయి. రైట్. ఇప్పుడు అదేవిధంగా తన పరిచర్యకు ఎన్నుకున్నప్పుడు ఎవరిని? యెహెజ్కేలు గారిని. ఇది ప్రారంభం కదా, ఆయన ఎన్నుకుంటున్నాడు. ఇప్పుడే ఆయనకి పిలుపు వచ్చింది. నాయన యెహెజ్కేలు, ఇంతమంది భ్రష్టుల మధ్య నువ్వు సేవ చేయాలి నాయన. ఇంతమంది భ్రష్టులకు నా యొక్క జ్ఞానాన్ని తెలియచేయాలి, ఇంతమంది మూర్ఖులకు నా యొక్క జ్ఞానాన్ని తెలియచేయాలి, అంధకారంలో బ్రతుకుతున్న ఇంతమంది నీచులకు నా యొక్క జ్ఞానాన్ని తెలియచేయాలి. కాబట్టి ఇంతమంది భ్రష్టులకు జ్ఞానాన్ని తెలియచేయటానికి గాను నేను నిన్ను ఎన్నుకున్నాను. కాబట్టి నువ్వు మొదటిగా అసలు భయపడకుండా ఉండటానికి, ధైర్యంగా నా పరిచర్యను ముందుకు కొనసాగింప చేయటానికి ఫస్ట్ నీకు నేనంటే ఏంటో తెలియాలి. గుర్తుపెట్టుకోండి, దేవుడంటే ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన శక్తి ఏంటో నీకు అర్థం కానంత వరకు నువ్వు సేవ చేయలేవు. ఈరోజు చాలామంది సేవకుల్ని మనం చూస్తున్నాం. భయం, అధైర్యం, అభద్రతాభావం, ఏమవుతుందో అన్న అవిశ్వాసం, ఇక శ్రద్ధ లేకపోవటం, ఆసక్తి లేకపోవటం, అజ్ఞానంగా వ్యవహరించటం, లోకానికి దగ్గరైపోవటం, మూర్ఖత్వంలో బ్రతకటం. ఎక్కడ చూసినా సంఘాలుగా ఎంతోమంది భ్రష్టు పట్టిపోయి బ్రతుకుతున్నారు. అంటే మరి ప్రారంభపు అడుగులు బాగానే వేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరలా ఎందుకు ఇలా అయిపోతున్నారంటే వాళ్ళకి దేవుడంటే ఏంటో ఇంకా సంపూర్ణంగా తెలియలేదు. అందుకే దేవుడు ఫస్ట్ నన్ను తెలుసుకో, తర్వాత నిన్ను నువ్వే తెలుసుకుంటావు. ఫస్ట్ నన్ను అర్థం చేసుకో, తర్వాత నిన్ను నువ్వే అర్థం చేసుకుంటావు. నేనేంటో నీకు అర్థమైతే కదా నువ్వు నా పని చేసేది. అప్పుడు నీకు భయం ఉండదు, ధైర్యం గుండెల నిండా ఉంటుంది, అపోహలు ఉండవు, అవిశ్వాసం ఉండదు, అజ్ఞానం ఉండదు. చాలా ధైర్యంగానూ ఉంటావు. ఈ ధైర్యానికి అడ్డుకట్లు వేయటం ఎవడి వల్ల అవ్వదు. నువ్వు పరిపూర్ణంగా వాడబడతావు. నిన్ను పరిపూర్ణంగా నేను వాడుకుంటాను. వెనక్కి తగ్గిపోయే పరిస్థితి రాదు నీ జీవితంలో. ఎవడు నిన్ను తొక్కాలనుకున్నా బంతిలా మళ్ళీ పైకి లేచిపోతావు. ఎవడు నిన్ను అనచాలనుకున్నా కెరటంలా ఉవ్వెత్తు నెగసి పడతావు. అది నీకు నన్ను తెలుసుకోవటం ద్వారా వచ్చేటువంటి శక్తి. నన్ను తెలుసుకోవాలి ఫస్ట్. సేమ్ ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఇదే కాన్సెప్ట్, నన్ను తెలుసుకో అనే కాన్సెప్ట్ అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు పత్రిక రాసినప్పుడు కూడా ఆ పదజాలం వాడతాడు ప్రియులారా. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ మాట. చూద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం 17వ వచనం కలిపి ఉంటాయి. ఆ 17వ వచనంలో ఫస్ట్ లైన్లో అంటాడు, మీ మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి అంటాడు. మామూలు నేత్రాలు కాదు, ఏ నేత్రాలు? మనోనేత్రాలు. అవి వెలిగింపబడితే ద్వారం ఓపెన్ అయిపోయినట్టే. దేవుని కోసం బ్రతకడానికి, దేవుని గురించి తెలుసుకోవడానికి, దేవుని గురించి ఆలోచించడానికి అవి వెలిగింపబడ్డాయంటే ఇంకా వాడికి ద్వారం మార్గం తెరవబడింది. ఇంకా అక్కడి నుంచి వాడిని ఆపేది లేదు, వెళ్తాడు ముందుకి. ఆ మనోనేత్రాలు తెరవబడినంత వరకు వీడు ముందుకు కదలడు. ఎక్కడేసిన కొంగలు అక్కడే. ఆ జీవితం అలాగే ఉంటుంది. సో మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపయగు తండ్రి తనను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అన్నాడు. చూసారా? నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. దేని గురించట? తన్ను తెలుసుకొనుటయందు. ఆ మాట ఉందా అక్కడ? మహిమాస్వరూపయగు తండ్రి తనను తెలుసుకొనుట యందు అంటే మనం సేవ చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి, మనం సేవలోకి అడుగు పెట్టాలి అంటే ఆయన ప్రభావం ఏంటో మనకు అర్థం కావాలి, ఆయన మహిమ ఏంటో మనకు అర్థం కావాలి, ఆయన శక్తి ఏంటో మనకు అర్థం కావాలి. అప్పుడే మనం వెనుతిరుగని సైనికులుగా ముందుకు కదలగలం. నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలననే విశ్వాసం మన జీవితాల్లో కనబడుతుంది. దేనికి నేను భయపడను, నేను ముందుకే పోతాను, వెనక్కి తిరిగి చూడను అనే ధైర్యం మనలో కనబడుతుంది. ఎవరికి తలంచను, ఎవరి మెప్పు కొరకు నేను బోధలు చెయ్యను, నేను నా తండ్రిని మెప్పించడానికే బోధిస్తాను అనేటువంటి కమిట్మెంట్ మనకు కనబడుతుంది. ఎవరి మీద నేను ఆధారపడాల్సిన అవసరత లేదు, నేను నా దేవుని మీద ఆధారపడతాను అనేటువంటి విశ్వాస్యత మన బ్రతుకులో కనబడుతుంది. ఎప్పుడు? దేవుడు నీకు అర్థమైనప్పుడు. లేకపోతే అందరినీ బతిమాలుకుంటూ బతకాలి, అందరి చుట్టూ తిరుగుతూ బతకాలి, ఏదో డబ్బు మీద ఆధారపడి బతకాలి, నాకు డబ్బులు ఇవ్వండి అని అడుక్కొని బతకాలి.
ఎక్కడ ఏ అవకాశం దొరుకుతుందా, ఎవరు మనల్ని పోషిస్తారా, ఎవరు మనల్ని ప్రేమిస్తారా అంటూ పిచ్చోళ్ళ తిరగాలి. నో, మనుష్యుల మెప్పు నేను కోరను, మనుష్యుల మెప్పు నేను కోరువాడను కాను. నన్ను సృష్టించిన దేవాది దేవుని యొక్క ప్రభావమును ఎరిగిన వానిగా, ఆయన ప్రభావాన్ని గురించి తెలుసుకున్న వానిగా, ఇంత శక్తిమంతుడు నా కళ్ళ ముందు సాక్షాత్కరిస్తే ఎవడికయ్యా నేను భయపడాలి? ఎవడికి భయపడాలి? ఆయన గూర్చి చెప్పమన్నప్పుడు ఎవడికి భయపడక ధైర్యంగా ప్రకటించడానికే ఆ ప్రభావ స్వరూప దర్శనము అనడు దాన్ని. ఆ ప్రభావాన్ని గురించి తను తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుని గురించి పూర్తిగా తెలియని వాడెవ్వడు దేవుని కొరకు బ్రతకలేడు. దేవుని గురించిన దేవుని శక్తి మీద అవగాహన లేని వాడెవడు దేవుని కొరకు బ్రతకలేడు. దేవుని మహిమ మీద అవగాహన లేని వాడెవడు దేవుని కొరకు బ్రతకలేడు. అది ఆయన మహిమ, ఆయన కృప, ఆయన దయ, ఆయనకు మనం ఇచ్చేటువంటి విలువ. ఆయన శక్తిని ఎరిగిన వాని జీవితం అలా ఉంటుంది. అందుకే ఆ శక్తిని తన భక్తులకు తెలియజేస్తున్నాడు. వారు ప్రారంభంలో ఉండగానే ఏలియా వెళ్ళిపోతున్నాడు, ఎలీషా వస్తున్నాడు. ఎలీషా అప్పటి వరకు భూమి దున్నుకుంటున్నాడు, ఒక రైతు. ఏలియా వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఎలీషాకు ఆ ప్రభావం అర్థమైంది ప్రియులారా. ఎలాగో తెలుసా? అగ్ని రథాలు వచ్చాయి. అగ్ని రథాలు వచ్చి అగ్ని గుర్రాలతో ఏలియాను తీసుకుని వెళ్ళిపోతుంటే, అగ్ని రథాలు అగ్ని గుర్రాల మీద ఏలియా ఆరోహణమై వెళ్ళిపోతుంటే ఎలీషా ఆ ప్రభావాన్ని చూసి అలా ఉండిపోయాడు. అప్పుడు అతని దుప్పటి అతని మీద పడింది. ఒక బలం, ఒక నమ్మకం, ఒక స్థిర విశ్వాసం. ఆ ఆత్మశక్తిని అనుభవిస్తున్నాడు, ఆ ఆత్మ ప్రభావాన్ని చూస్తున్నాడు, ఆ దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనాన్ని చూస్తున్నప్పుడు ఏదో తెలియని ధైర్యం ఎలీషాలో పెళ్ళుబిక్కుతూ వచ్చింది. ఇక అక్కడ నుంచి ఎక్కడా వెనుదిరగలేదు. మీరు చూడండి, ఎక్కడా. సో అలాంటి భక్తుల జీవితాలన్నిటికీ కూడా దేవుడు తన ప్రభావాన్ని చూపించాడు ప్రియులారా. మీరెక్కడ అవిశ్వాసులు కాకుండా కడ వరకు పరిగెత్తాలంటే మీకు ఈ బూస్ట్ కావాలి. కడ వరకు పరిగెత్తాలి. అందుకే ఈరోజు చాలామంది జీవితాలు చూసారా, అరకొర జ్ఞానాలతో నేర్చుకుని ఆగిపోయిన వాళ్ళు అండి. అక్కడక్కడే ఆగిపోతుంటారు. కొన్నాళ్ళు నడుస్తారు, తర్వాత నడవరు. కొన్నాళ్ళు కదులుతారు, తర్వాత కదలరు. కొన్నాళ్ళు ఆలోచిస్తారు, తర్వాత ఆలోచించరు. కొన్నాళ్ళు బ్రతుకుతారు, తర్వాత బ్రతకరు. ఇది వాళ్ళ జీవితం ముఖ్యంగా మనం ఆలోచిస్తే. కాబట్టి ఈ పరిస్థితిని అధిగమించడానికి గాను, ఈ పరిస్థితిని గురించి తెలుసుకుని తమ్మును తాము సంస్కరించుకోవడానికి గాను దేవుడు తన ప్రభావాన్ని తన భక్తులకు చూపించినట్టుగా ఈ అధ్యాయం మొత్తం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే, నేను చూడగా 4వ వచనంలో అంటాడు, ఉత్తర దిక్కు నుండి తుఫాన్ వస్తుందట. దర్శనం అండి ఇది. తుఫాన్ ఎదురుగా నిలబడి చూడటం సాధ్యమా? సాధ్యమండి? చాలా కష్టం అండి. తుఫాన్ వచ్చింది మొన్న. తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ ఏం చేయమన్నారు? ఖాళీ చేసేయండి బాబు, ఇక్కడ మీరు అసలు ఉండొద్దు. ఒకళ్ళు ఉంటే, బీచ్ దగ్గరే ఉంటే, మన ఇండోనేషియాలో సునామీ వచ్చింది. ఉంటే అక్కడ బీచ్ దగ్గరే ఉంటానంటే ఉన్నోళ్ళ పరిస్థితి ఏమైందో మనకు తెలుసు. ఆ తుఫాన్ వస్తుందట. తుఫాన్ వస్తుంటే వాడు ఎదురుగా వెళ్ళింది అనుకోండి, వాడు కనబడదు. ఆ అలల ధాటికి ముక్కలైపోతాయి పడవలు. అది చాలా ప్రచండమైనది, అది చాలా ప్రభావవంతమైనది. అలాంటి ప్రచండమైన తుఫాను ఎవరికి చూపిస్తున్నాడు దేవుడు? యెహెజ్కేలుకు చూపిస్తున్నాడు. మరియు గొప్ప మేఘము, గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడిందట. గొప్ప మేఘం కనబడుతుందట. ఇవన్నీ భయానకమైన దృశ్యాలు. ఇవే దృశ్యాలు మనకు కనబడితే గుండె ఆగిపోద్ది. ఒక గొప్ప అగ్నిగోళం కనబడుతుంది. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉంది. ఆ అగ్నిలో నుంచి కరగబడినది ప్రజ్వలించుచున్న అపరంజి ఉంటుంది. అంటే ఒక బంగారం లాంటిది ఒకటి ఏదో కనబడుతుంది. ఇదంతా దర్శనం సుమా. ఒక బంగారం లాంటిది కనబడుతుంది. ఎవరికి? యెహెజ్కేలు గారికి. తర్వాత దానిలో నుండి 4 జీవుల రూపాలు గల ఒకటి కనబడుతుంది. వాటి రూపం చూస్తే మానవ స్వరూపంలాగే ఉంది. వాటి రూపాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు యెహెజ్కేలు గారు. అది చూస్తుంటే మానవ స్వరూపంలో ఉంది. ఒక్కొక్క దానికి 4 ముఖాలు ఉన్నాయట. ఒక్కొక్క దానికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? 4 ముఖాలు, 4 రెక్కలు ఉన్నాయి ఆ యొక్క జీవులకి. ఆ తర్వాత
వాటి కాళ్ళు చక్కగా నిలవబడ్డాయి, వాటి అరకాళ్ళు పెయ్యి కాళ్ళ వలె కనబడుతున్నాయి, అవి తళతళలాడు ఎత్తడి వలె ఉన్నాయి. వాటి 4 ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తాల వంటి హస్తాలు ఉన్నాయి. 4ంటికి ముఖములు రెక్కలు ఉన్నాయి. వాటి రెక్కలు ఒకదానికొకటి కలుసుకున్నాయి. ఏ వైపునకైనా తిరగక అవన్నీ చక్కగా ఎదుటికి పోతున్నాయి. అంటే అటు ఇటు వెళ్లకుండా ముందు సైన్యాలు కదులుతున్నాయి. ఆ సైన్యాలు మానవులకు ఎవరికీ లేనటువంటి సైన్యాలవి. దర్శనంలో చూపిస్తున్నాడు, ఇదిగో నా సైన్యాన్ని చూడు, నా దేవదూత గణాలని చూడు, అవి ఎలా ఉంటాయో నీ ఊహలకు రూపం ఇస్తే ఇదిగో ఇలా ఉంటుందని దర్శనంలో నీకు చూపిస్తున్నాను. మానవ భావానికి మానవ భాషకు అర్థం అవ్వాలంటే ఇలాంటి దర్శనాలే కనబడాలి. దాన్ని వర్ణించడానికి యెహెజ్కేలు గారు పూనుకుంటున్నారు. ఏం కనబడుతుందా నీకు దర్శనంలో? అమ్మో, అదొక ప్రచండమైన భయంతో కూడుకున్న దర్శనం అది. నేను దాన్ని వర్ణించాలంటే నేను సరిపోవట్లేదు, నాకు ఆ శక్తి రావట్లేదు. కానీ చూడ్డానికి ఇదిగుదిగా ఇలా ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయి. నా భాషలో నేను చెప్తున్నాను, నాకు ఇలా అర్థమవుతుంది ఆ దర్శనం. కానీ అక్కడ దేవుడు చూపిస్తున్నది ఏంటంటే, ఇది నాయన నా సైన్యం, నా ముందు నడిచేటువంటి సైన్యం. నా సైన్యాన్ని చూస్తేనే నువ్వు తట్టుకోలేవు. నా సైన్యాన్ని అర్థం చేసుకుంటేనే నీ గుండె భీతిల్లిపోతుంది, భయావహుడు అయిపోతావు, భీతావహుడు అయిపోతావు. అలాంటి గొప్పదైన సైన్యం నాకుంది. దేవుడు సర్వసృష్టికర్త. ఆయన తన యొక్క శక్తిని కనపరుస్తున్నాడు. గమనించాలి మీరు జాగ్రత్తగా. అది చూస్తున్నాడు. ఆ తర్వాత అవి ముందుకెళ్తున్నాయి. ఒకదాని వైపు మానవ హస్తాలు లాంటి హస్తాలు వాటికి ఉన్నాయి, అవి ముందుకు వెళుతున్నాయి. ఏ వైపుకు తిరగ చక్కగా నడుస్తున్నాయి. 10వ వచనం, ఆ 4ంటి ఎదుట ముఖరూపములు మానవ ముఖం వంటివి, కుడి పార్శ్వపు రూపాలు సింహం ముఖంలా ఉన్నాయి, ఎడమ పార్శ్వపు రూపాలు ఎద్దుల్లా ఉన్నాయి, 4ంటికి పక్షిరాజు ముఖం వంటి ముఖాలు కలవు. అంటే ఇవన్నీ బలాన్ని, భయాన్ని, శక్తిని కనపరిచేటువంటివి ప్రియులరా. వాటితోనే పోలుస్తున్నాడు. చూడండి, సింహం బలానికి సాదృశ్యంగా ఉంది, మానవ ముఖం, ఎడమ పార్శ్వపు ముఖాలు ఎద్దు ముఖం, పక్షిరాజు, ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్. వాటిని చూపిస్తూ తన సైన్యాన్ని చూపిస్తున్నాడు. వాటి ముఖములు, రెక్కలు వేరువేరుగా ఉన్నాయి. ఒక్కొక్క జీవి రెక్కల్లో ఒక్కో 2వ జతలో ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి. ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహాలు కప్పుతున్నాయి. అవన్నీ చక్కగా ఎదుటికి పోతున్నాయి. రాజు వస్తున్నప్పుడు సైన్యం ముందు కదులుతూ ఉంటుంది. ఈ సంగతి మీ అందరికీ తెలుసు. రాజు వెనక రథం మీద వస్తూ ఉంటాడు. ముందు సైన్యం, సైన్యాధిపతి, అందరూ రథాధిపతులు, యుద్ధాధిపతులు ముందుకు వెళుతూ ఉంటారు. వెనక నుంచి రాజు వస్తూ ఉంటాడు. ఈ సంగతి మీ అందరికీ తెలుసు. రైట్, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు. ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను. ఆ అగ్ని అతికాంతిగా ఉండెను. అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను. మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను. ఈ జీవులు నేను చూస్తుండగా నేల మీద ఆ 4ంటి ఎదుట ముఖముల ప్రక్కన చక్రం వంటిది ఒకటి కనబడిందట. ఆ చక్రాల యొక్క రూపం పని రక్తవర్ణపు రాతి వలె ఉందట. ఆ 4 ఒక్క విధంగానే ఉన్నాయట. వాటి రూపం పని చూడగా చక్రంలో చక్రం ఉన్నట్టుగా ఉందట. ఇవన్నీ చూడండి, ఎంత భయపడిపోయి ఉండాలండి యెహెజ్కేలు. ఇంతకీ ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాడు అంటే ప్రియులరా, కిందకు వచ్చేసరికండి, మీరు ఈ అధ్యాయం అంతా చదువుకుంటే ప్రియులరా, ఆ కిందకు వచ్చేసరికి ఏమంటాడో తెలుసా? మొదటి అధ్యాయం 28వ వచనం చూడండి. వర్షాకాలమున కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ తేజస్సు కనబడింది. అంటే ఒక మహాప్రచండమైన వెలుగును నేను చూశాను. ఆయన సైన్యాలను చూశాను, ఆయన ప్రభావాన్ని చూశాను. ఆయనకున్న అద్భుతమైన ఆ ప్రభావాన్ని, మహిమను నేను చూసినప్పుడు నాకు గుండె దడగా అనిపించింది. అప్పుడు అంటాడు, ఇది అంటే ఈ 1వ అధ్యాయంలో చాలామంది వీటికి చాలా వివరణలు ఇచ్చేశారు. ఎద్దు ముఖం అని, తర్వాత పక్షి ముఖం అని, తర్వాత సింహపు ముఖం అని, అదేమో ఇంకొకటి నకిలీ అని, ఇంకోటని దీన్ని బేస్ చేసుకుని చాలామంది క్రైస్తవ సమాజంలో చాలా విషయాలు మాట్లాడున్నారు ఇప్పటికే. కానీ అవన్నీ ఇందులో మనకి కనబడేవి కావు. నకిలీ, లేకపోతే మోసం, లేకపోతే దగ, ఇవన్నీ దేవుని ముందు కదులుతున్నాయి అని చెప్పేటువంటిది కాదు ప్రియులారా. ఇది తన భక్తుడు పనిలోనికి అడుగు పెట్టడానికి మునుపు నా శక్తి ఏంటో నువ్వే తెలుసుకోకపోతే అదటోళ్ళకి ఏం చెప్తావు? ఇప్పుడు నేనున్నాను, ఎవరి గురించి ప్రకటించడానికి నిలబడ్డాను? దేవుని గురించి ప్రకటించడానికి నిలబడ్డాను. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు వెళుతున్నాను, అనేక ప్రాంతాలకు వెళుతున్నాను, అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. 100ల కొలది బాప్తిస్మాలు ప్రతి సంవత్సరం నా చేతుల మీదుగా నేను ఇస్తున్నాను. అంటే 100ల మందిని ప్రభు వైపు తిప్పుతున్నాను.
నాకే దేవుడు అర్థం కాకపోతే, నేనే ఆయన శక్తిని తెలుసుకోకపోతే, నేనే ఆయన ప్రభావాన్ని తెలుసుకోకపోతే నేను ఆయన యందు విశ్వాసమే ఉంచగలను? ఆయన గురించి సమాజానికి ఏం ఉన్నతంగా ప్రకటించగలను? నేనే ఆయన గురించి తనను తెలుసుకునే జ్ఞానం నా దగ్గర లేకపోతే, నా మనోనేత్రం వెలిగింపబడకపోతే, నాకే దేవుడు అర్థం కాకపోతే నేను మీకు ఏమి నేర్పించగలను? మీకేం ఉపదేశించగలను? అలాంటప్పుడు నేను సేవ చేసే ఉపయోగం ఉందా? లేదు. అందుకే అంటున్నాడు, నా ప్రభావం నీకు అర్థమైతే నిన్నెవ్వడూ ఆపలేడు యెహెజ్కేలు. ఎందుకంటే ముందు ముందు నువ్వు ఒక రాతి నేల మీద, కంకర నేల మీద, ఇబ్బందిగా ఉన్న రాళ్ల మధ్య ప్రయాణం చేయాలి, తేళ్ల మధ్య ప్రయాణం చేయాలి, బ్రహ్మదండి చెట్లలోను ముళ్ళ చెట్లలోను నువ్వు నడుచుకుంటూ వెళ్ళాలి. నిన్ను అలాంటి పరిస్థితుల్లోనికి పంపుతున్నాను. ఇదిగో తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని పంపుతున్నాను. మీరు నా ప్రభావాన్ని తెలుసుకున్నప్పుడే మీరు శక్తిగా, ధైర్యంగా, కష్టకాలం వచ్చినా సరే ఎంత శక్తిమంతుడు నా వెనకుండగా ఎవరయ్యా మీరు ఆఫ్టర్ ఆల్ అనుకుంటూ భయం ముందుకు వెళ్ళగలరు. లేకపోతే అమ్మో భయం 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 భయం, అణువనువునా భయం, అడుగడుగునా భయం, క్షణక్షణం భయం, ఎవడు మీద పడిపోతాడో అని భయం, ఎవడు ఏం చేసేస్తాడో అని భయం. బైబిల్ పట్టుకోవాలంటే భయం, ప్రార్థన చేయాలంటే భయం, వాక్యం ప్రకటించాలంటే భయం, ఎక్కడికైనా వెళ్ళాలంటే భయం, ఏదైనా అడగాలంటే భయం, ఎవరికైనా చెప్పాలంటే భయం. ఇన్ని భయాలు నీలో మోస్తున్నావు అంటే నీకు ఇంకా ఆయన ప్రభావాన్ని గురించిన సరైన అవగాహన లేదన్నమాట. ఆయన ప్రభావాన్ని గురించిన సరైన అవగాహన లేదు నీకు. లేదు కాబట్టే భయం 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 భయంగా బ్రతుకుతున్నావు. ఆ భయం ఎవరికి ఉండకూడదో తెలుసా? యెహెజ్కేలుకు ఉండకూడదు. యెహెజ్కేలు ఏమర్థం చేసుకోవాలో తెలుసా? ఫస్ట్, నన్ను పిలిచినవాడు సర్వమానవాళి కంటే గొప్పవాడు, ఈ ప్రపంచ ప్రజలందరికంటే గొప్పవాడు, ఆయనను మించినవాడు, ఆయన కంటే శక్తిమంతుడు ఈ ప్రపంచంలో ఎవ్వడు లేడు. ఆయన ఒక్కడు. ఆ ప్రభావం చూసినప్పుడు ఈయనొక్కడుంటే చాలదా? ఏమి సైన్యాలు, ఏమి శక్తి! ఈయన దగ్గర తుఫాన్లు ఉన్నాయి, ప్రచండమైన అగ్ని జ్వాలలు ఉన్నాయి, గోళాలు మండుతూ ఉన్నాయి. ఆయన దగ్గర ఉన్న ఆ జీవుల్ని చూస్తుంటేనే భయం పుడుతుంది, గుండెలు అవిసిపోతున్నాయి. ఇలాంటి మహాశక్తివంతమైన, ప్రభావవంతమైన సైన్యాలు కలిగిన సైన్యములకు అధిపతి ఆయన. అలాంటి సైన్యములకు అధిపతులను సేవకు పిలిచాడు. ఆ సైన్యములకు అధిపతి నా వెనకుండగా సేవ చేయడానికి నాకు భయం ఏంటి అనేటువంటి ధైర్యం ఎవరికి రావాలి? యెహెజ్కేలుకి రావాలి. సో ఇప్పుడు యెహెజ్కేలుకి చూపించాలి. అది చూపించకపోతే తెలీదు. అది యెహెజ్కేలుకి చూపించకపోతే తెలీదు. సో ఆ జీవులు, ఆ శక్తి, ఆ భయం, ఆ బలం ఆయన ముందు నడుస్తున్న గొప్పదైన, వర్ణింప వీలు కాని, వర్ణింప సఖ్యము కాని సైన్యం. అలాంటి సైన్యములకు అధిపతి సర్వోన్నతుడైన దేవుడు. అది చూస్తున్నాడు. చూసి చివరిగా ఏమని చెప్తున్నాడు తెలుసా దాని గురించి? ఇదే యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. అది కన్క్లూజన్. ఇప్పుడు మీరు ముఖము, ఎద్దు ముఖము, సింహపు ముఖము, ఇంకో ముఖము, పక్షిరాజు ముఖము అనగానే మనకు తోచినట్టుగా వివరణ ఇచ్చేయకూడదు. దాన్ని విడగొట్టేసి మనకు తోచినట్టుగా ఇదేమో నకిలీ, ఇదేమో మోసము, ఇదేమో దగ, ఇదేమో కుట్ర, ఇదేమో ఇంకొకటి అని మనకు తోచిన భావాలతో దాన్ని రంగరించకూడదు. అవి అర్థం చేసుకోవడానికి మనం ఇంకా చిన్నపిల్లలం. యెహెజ్కేలే అది అర్థం చేసుకోవడానికి చిన్నపిల్లడు. నన్ను అడిగితే నేను చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. ఆ దర్శనాన్ని పరిపూర్ణంగా యెహెజ్కేలు కూడా అర్థం చేసుకునేంతటి పరిస్థితి అయితే ఉండదు. కానీ ఒక విషయం మాత్రం అర్థమవుతుంది యెహెజ్కేలుకి. ఆ చక్రాలేంటి, చక్రంలో చక్రం ఉండడం ఏంటి, ఆ గోళం, అగ్ని గోళాలేంటి, ఆ మహాప్రచండమైన అగ్ని ఏంటి, ఆ మహాప్రచండమైన వెలుగేంటి, ఆ జీవులేంటి, అవి భయానకం కలిగిస్తున్నాయి, చాలా బేతావహంగా అయిపోతున్నాను, అవన్నీ ముందు నడవడం ఏంటి, ఆయన సింహాసనం చూడండి. ఆయన సింహాసనం గురించి మాట్లాడతాడు. 26వ వచనం, వాటి తలపైనున్న మండలము పైన నీలకాంతమయమైన సింహాసనము వంటిది ఒకటి కనబడెను, మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. అప్పుడు కనబడ్డాడు, రాజు కనబడ్డాడు. అమ్మో, అదిగో ఆయనే చక్రవర్తి, మహాచక్రవర్తి కూర్చున్నాడు అక్కడ. ఈ మహాచక్రవర్తి సైన్యమే ఇదంతా అన్న విషయాన్ని మాత్రం ఎవరు అర్థం చేసుకున్నారు? యెహెజ్కేలు అర్థం చేసుకున్నాడు. ప్రియులారా, యెహెజ్కేలు అర్థం చేసుకున్నాడు. అది అర్థం చేసుకున్న తర్వాత ఆ సింహము వంటి దాని గురించి మాట్లాడుతున్నాడు. మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను, చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడి అగ్ని ఉన్నట్టు నాకు కనబడెను.
నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్నిస్వరూపముగా నాకు కనబడెను. ఏ రూపం అంటది? అగ్ని రూపం. మన దేవుడు దహించు అగ్ని. ఏమై ఉన్నాడు ఆయన? దహించు అగ్ని అయి ఉన్నాడు. హెబ్రీ పత్రికలో చెప్తాడు పౌలు. ఆ దహించు అగ్ని రూపాన్నే ఎవరికి చూపిస్తున్నాడు ఇప్పుడు దేవుడు? యెహెజ్కేలుకు చూపిస్తున్నాడు. తేడా ఏమీ లేదు ప్రియులారా, బైబిల్ గ్రంథం చాలా చక్కగా అమర్చబడింది. అప్పుడు అంటాడు, చుట్టూను తేజోమయముగా కనబడెను. అప్పుడు వర్షకాలమున కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. అది కన్క్లూజన్. అక్కడ మనం ఆగాలి. 4వ వచనంలో ప్రారంభమైనటువంటి యెహోవా ప్రభావ స్వరూప దర్శనం క్రిందకు వచ్చేసరికి ఇదిగో మనకి ఇలా అర్థమైంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా యెహెజ్కేలు ఏం చేస్తాడో తెలుసా? నేను చూచి పడిపోయాడంత కింద. ఎవడైనా పడిపోవలసిందే. పడిపోయాడు. ఎలా పడిపోయాడు? సాగిల పడిపోయాడు. బాబోయ్ అని వణికిపోతున్నాడు. బాబోయ్ భయంగా ఉంది నాకు. వణికిపోతూ సాగిల పడిపోయి సాష్టాంగ నమస్కారం చేసేసాడు. సాష్టాంగ నమస్కారం చేసేసి, ప్రభువా ప్రభువా ప్రభువా, భయంగా ఉంది ప్రభువా. ఏమిటి ప్రభువా ఇది? ఏంటి అద్భుతం? ఏంటి అద్భుతం? దేవుని ప్రభావం అంటే అలా ఉంటుందండి. అంతేగాని కింద నుంచి ఇలా కాళ్ళు పెరిగిపోయి ఇలాగ అయిపోవడం కాదు. సినిమాలో చూపించినట్టు. అర్థమైందా? అదైన ప్రభావం. ఇప్పుడు సాగిలపడ్డాడు. సాగిలపడి నేను చూచి సాగిలపడగా అప్పుడు స్వరం వినబడుతుంది. జాగ్రత్త చూడాలి. సాగిలపడగా అప్పుడు స్వరం వినబడుతుంది. అంటే సాగిలపడ్డాడు అంటే అర్థం ఏంటి? నేను ఒబే అయిపోతున్నాను ప్రభువా, నీ శక్తి నాకు అర్థమైపోయింది ప్రభువా, నీవు తప్ప మరో మహోన్నతుడు మహాశక్తిమంతుడు లేడు ప్రభువా. ప్రభువా నేను నీ పాదాల మీద పడిపోతున్నాను. వచ్చాడు, పాదాల మీద పడిపోయాడు. అప్పుడు స్వరం వినబడుతుంది. ఎస్ యు ఆర్ సెలెక్టెడ్. నువ్వు సెలెక్ట్ అయిపోయావు నాయన. నీకు అర్థమైంది నేనంటే ఏంటో. ఇప్పుడు చేస్తావు నువ్వు వర్క్. ఇప్పుడు ఇస్తాను నీకు పని. ఇప్పుడు నీకు అప్పగిస్తాను పని. ఇప్పుడు పని అప్పగిస్తే నువ్వు ఎలా చేస్తావో తెలుసా? ఎవ్వడికి భయపడకుండా చెప్పినట్టు చేసుకుంటూ పోతావు. ఇదంతా నేను చూపించలేదనుకో, నీకు డౌట్గా తిరుగుతుంటావు. సో నీకు డౌట్ ఉండకూడదు నాన్న. అల్ప విశ్వాసం ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు. ఎందుకంటే నీకు అప్పగించిన పని సామాన్యమైన పని కాదు, చాలా శక్తివంతమైన పని. నిన్ను ఎక్కడెక్కడికి పంపిస్తానో తెలుసా? బ్రహ్మదండి చెట్లలోనికి, ముండ్ల తుప్పలలోనికి, తేళ్ల మధ్యకి, ఆ జనులకు భయపడకు. డోంట్ కేర్. ఎవ్వడికి భయపడకు. ఎవడికి వాడెంత తోపునని చెప్పుకున్నా, వాడెంత తురుమునని చెప్పుకున్నా, వాడెంత గొప్పోడని చెప్పుకున్నా, వాడెన్ని ప్రగల్భాలు పలుకుతున్నా, వాడు హిట్లర్ అయినా, నెబుకద్నెజరు రాజైనా, నీరో చక్రవర్తి అయినా, ప్రపంచాన్ని పరిపాలించే మరొకడైనా, ఎవడైనా సరే, చూసావు కదా నేనేంటో. చూశాను ప్రభువా. ఇప్పుడు వాడేంటో నీకు అర్థమైంది కదా. తుచ్చమైన వాడు ఆడెంత ప్రభువా. అసలు వాడు ఏమైనా కంపేర్ చేయగలవా? చిచ్చి దరిద్రం, వాడు గాలికి చెదిరిపోయి పుట్లంటాడు ప్రభువా. దీంతో వాడిని కంపేర్ చేయడం ఏంటి ప్రభువా? వాడు బతికెంత ప్రభువా? నాకంటే హీనుడు ప్రభువా వాడు. వాడేం చేయగలడు ప్రభువా? గుండె కొట్టుకోకపోతే ఎందుకు పని చేయడా? గుండె కొట్టుకోవాలన్నా నువ్వే కొట్టించాలి. వాడు ఊపిరి పీల్చాలంటే నువ్వే ఇవ్వాలి. వాడి శరీరంలో రక్తం ప్రవహించాలంటే నువ్వే ప్రవహింపజేయాలి. అసలు ఆ దరిద్రుడు తిన్నది అరగాలన్నా నీ దయ కావాలి ప్రభువా. వాడు రాజైతే ఎవడికి లెక్క, ఎవడైతే ఎవడికి లెక్క. వాడు తిన్నది అరగాలంటే నువ్వు కావాలి, వాడికి అన్నం పెట్టాలంటే నువ్వు కావాలి. నీ సెలవు లేక వాడేం భోజనం చేయగలడు ప్రభువా? వాడేం చేయగలడు? మరి వాడి దగ్గర బాగా సైన్యాలు ఉన్నాయేమో, రథాలు ఉన్నాయేమో, యుద్ధం చేసేవాళ్ళు సైనికులు ఉన్నారేమో, సైన్యాధిపతులు ఉన్నారేమో, మంత్రులు ఉన్నారేమో, వాడికి పెద్ద రాజ్యం ఉందేమో. నీ రాజ్యం ముందు వాడి రాజ్యం ఎంత ప్రభువా? దిగతుడుపు. నీ రాజ్య ప్రభావం ముందు, ఈ ప్రభావ దర్శనం ముందు వాళ్ళు ఎంత ప్రభువా? ఈ విశ్వాసం ఆల్రెడీ ఎవరికి వచ్చేసింది? యెహెజ్కేలు గారికి రావాలి. అందుకే చూపాలి.
చూపించాడు. నీ వెనక యెహోవా ఉన్నాడు, భయపడకు. నీ వెనక ఎవరున్నారు? దేవుడున్నాడు. ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. నేను ఎప్పుడు నీతో ఉంటాను, ఎప్పుడు. ఎవ్వరికీ భయపడకు, పో, ముందుకు పో. అక్కడి నుంచి నువ్వేం చెయ్యాలో చెప్పటం ప్రారంభమైంది ప్రియులారా. చూద్దాం, 2వ అధ్యాయంతో ముగించుకుందాం ఈ రోజుకి. నాకు సరిపోదు టైము, సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను. ఆ తర్వాత ఇంకా ఎలాగా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, సో మీరందరూ ఎలాగా యూట్యూబ్ ఛానల్ అప్డేట్ చేసుకున్నోళ్ళే కదా, సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళే కదా. మెల్లిమెల్లిగా నేర్చుకుందాం, కంగారు ఎందుకు. ఈరోజు ముగించేయమన్నా మొత్తం గ్రంథం ముగించేయచ్చు, కానీ నాకు అలా ఇష్టం లేదు. ప్రతి విషయాన్ని కూలంకషంగా మీకు అర్థం చేయించుకుంటూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను. రైట్, ఇప్పుడు 2వ అధ్యాయంలో మనం ఉన్నాం. ప్రారంభ వచనం, స్వరం వినబడుతుంది, నరపుత్రుడా అని పిలిచాడు. ఎవరిని? నరపుత్రుడా అని పిలుస్తున్నాడు. ఎవరిని? యెహెజ్కేల్ని. ఏమండి, నరపుత్రుడా అంటే ఇంత ప్రభావ దర్శనం చూసేసిన తర్వాత మామూలుడైతే మనుషుల మధ్యకి వెళ్ళాక ఏమంటాడు తెలుసా? నాతో కంపేర్ చేసుకోకుండా మీరు, నేను ఎవరిని అనుకుంటున్నావు? దేవుని శక్తి చూసినోడిని, దేవుని ప్రభావం చూసినోడిని. నీకు కనబడింది ఏంటి? నువ్వు చూసావేటే? నేను చూశాను. సో నువ్వు అలా ఉండంతే, హీరో ఇక్కడ. ఇలా ఉంటారు, కామన్. మనకు అలాంటి వాళ్ళని చాలామందిని చూసాం కూడా. నేనైతే చాలామందిని చూసేసాను, తట్టుకోలేకపోయాను కూడా. సో ఆ సిచ్యువేషన్ రాకుండా ప్రభావం చూపించిన తర్వాత ఏమని పిలుస్తున్నాడు తెలుసా? నరుడా, నరుడికి పుత్రుడా, నర పుత్రుడా. నువ్వు నరుడు అన్న విషయాన్ని మర్చిపోకు పుత్రుడా. నువ్వు నరుడివి, రక్త మాంసాలతో కలిగి ఉన్న చిన్న మట్టి ముద్దవి అని ఎప్పుడు మర్చిపోకు. నర పుత్రుడా. మీరు యెహెజ్కేలు గ్రంథం అంతా చదవండి. దాదాపుగా ఈ నరపుత్రుడా 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 అనే పదం ఒక 90-100 సార్లు ఉంటుందండి. ఆ మధ్యలో ఉంటుంది. అన్నిసార్లు నరపుత్రుడా అని ప్రత్యేకంగా యెహెజ్కేల్ని పిలుస్తున్నాడు దేవుడు ఆ దర్శనాన్ని చూసిన తర్వాత. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు నరుడివి, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. నేను కూడా అంతే, నువ్వు కూడా అంతే. మనం ఆయన సేవకులం, ఆయన మన రాజు. ఆదామవ్వలకి వాళ్ళని తయారు చేసినప్పుడే ఏమని పేరు పెట్టాడు దేవుడు? నరులు అని పిలిచాడు, వాళ్ళు నరులు అని పేరు పెట్టాడు. అప్పటి నుంచి మనం నరపుత్రులుగానే పిలవబడుతున్నాం. సో అది అర్థం చేసుకోండి తప్ప మీ దేవుళ్ళు అయిపోకండి. అర్థమైందా? నేను చెప్పాను కదా, గాడ్ అని పేరు పెట్టుకుంటారని. సో మీరు దేవుళ్ళు అయిపోకండి. మీరు ఎవరు? మీరు నరపుత్రులు. మీరు నరపుత్రులు మాత్రమే, అంతేగాని నేను తండ్రిని, నా పక్కన ఉన్నోడేమో కుమారుడు, ఈ పక్కన ఉన్నోడేమో పరిశుద్ధాత్ముడు అని చెప్పకే నాశనం అయిపోతావు, నాశనం అయిపోతావు. సో అంత లేదు మనకి, అంత లేదు. పొద్దున్న తినకపోతే మధ్యాహ్నానికి వంగిపోతావు, మధ్యాహ్నం తినకపోతే రాత్రికి పడుకుంటూ పోతావు. అది నీ స్టాండర్డ్. ఎవడైనా అంతే. ఆర్నాల్డ్ షవార్జ్నెగర్ అయినా అంతే. షివరింగ్ వచ్చేది షవార్జ్నెగర్కి కూడా. ఏమి లేకపోతే, తిండి లేకపోతే. నేను ఆర్నాల్డ్ని అనుకో, షవార్జ్నెగర్ని అనుకో. అతను కూడా లొంగిపోయాడు, మీరు చూసే ఉంటారు. ఇదివరకట్లా లేడు షవార్జ్నెగర్, షివర్జీనగర్ అయిపోయాడు. షివరింగ్ వచ్చేస్తుంది. ఏమండి, మనం ఎంత, మన బతుకులు ఎంత అండి, మన జీవితాలు ఎంత అండి అసలు? ఆఫ్టర్ ఆల్ అండి మట్టి ముద్దలం అండి. కాసేపు ఉంటాం, తర్వాత మాయమైపోతాం. కిరీటం పెట్టుకున్నా, సింహాసనం మీద కూర్చున్నా, ఏం చేసినా, మంచి మంచి బట్టలు వేసి తిరిగినా, చచ్చిపోయిన తర్వాత మామూలేనా, ఆయన అన్నీ తీసేసి కింద పడుకోబెట్టేస్తారు అంతే. ఏముండదు, ఏముండదండి. కాసేపే. ఇప్పుడే మన హడావిడి. నెక్లెస్ చూసావా, కోవిడ్ నుంచి తెచ్చాను. వడ్డానం చూసావా, టైట్గా ఉంది, దుబాయ్ నుంచి తెచ్చాను, బ్రాండెడ్. చూసావా, కాసేపు చూపించుకోవాలా సరదాగా, అంతే. తర్వాత దేవుడు అంటాడు, చూసావా పురుగు తినేసింది, చూసావా పురుగు తినేసింది, అందరినీ తిన్నట్టే నిన్ను తినేసింది అంటాడు. నీ మెడ పురుగు తినేద్దే, నీ చేతులు పురుగు తినేద్దే, నీ నడుము పురుగు తినేద్దు, అడ్డాన్ని పెట్టుకున్నది.
ఉం? నువ్వు చేతికి మండగొలుసులు ఎత్తే చెయ్యి కూడా పురుగు తినేద్ది, ఉంగరాలు పెడితే నీ వేళ్ళు కూడా పురుగు తినేద్ది. ఏముందరా నాయన ఓ రెచ్చిపోతున్నావు నువ్వు. ఆలివ్ ఆయిల్ రాసుకుని మద్దన చేసుకుంటేనే పెద్ద గొప్పడైపోయావు నువ్వు. కొబ్బరి నూనె దొరుకుతలేదని ఆలివ్ ఆయిల్ రాసుకుంటున్నావా? గొప్పడైపోయావా ఆలివ్ ఆయిల్ రాసుకుంటే? లేదు నాయన, నువ్వు ఏ ఆయిల్ రాసుకున్నా అక్కడ పోవాల్సిందే. అది నువ్వు గుర్తుపెట్టుకో. సేవకుడైన ప్రతివాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను నర పుత్రుణ్ణే. నేను ఎంత ప్రభావాన్ని చూసేసినా, ఎంత ఎత్తుకు నన్ను దేవుడు తీసుకెళ్ళినా, ఎంత జ్ఞానాన్ని నాకు ఇచ్చినా, నాకు ఎంత నేర్పించినా, నాకు ఎంత శక్తినిచ్చినా, నన్ను ఎంత మందిలో పాపులర్ చేసేసినా, దేశ దేశాలు నన్ను తిప్పి తీసుకొచ్చినా, విమానాల మీద తిరుగుతున్నా, అప్పుడు ఏమనుకోవాలి తెలుసా? ప్రభువా నేను నరపుత్రుణ్ణే ప్రభువా, నాకు ఏముంది ప్రభువా, నేను ఏంటి ప్రభు, అసలు నా గొప్పతనం ఏముంది ప్రభువా? నీ ప్రభావ దర్శనాన్ని చూసినప్పుడే నేనేంటో నాకు అర్థమైపోయింది. ఎస్ మై లార్డ్, ఐఎమ్ నథింగ్. నేనేం లేదు ప్రభు, నా దగ్గర ఏం లేదు ప్రభు, నేను ఒక చిన్న అల్పజీవిని ప్రభువా, అల్పజీవిని అని అనుకోవాలి. అర్థమవుతుందా? అప్పుడు చూడండి ప్రియులారా, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడి ఈసారి. అలాగే ప్రభువా, రెడీ ప్రభువా, చక్కగా నిలబడు అంటే అర్థం ఏంటి? నువ్వు ఇప్పుడు నా సైనికుడివి, నా దాసుడివి, నేను పంపిస్తున్నా, నేను రొమ్మెరుచుకొని నిలబడు, స్ట్రైట్గా ఉండు. ఓకే ప్రభు, నిలబడ్డాను ప్రభు. అయితే నేను నీతో మాటలాడవలెను అని ఆయన నాతో మాటలాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నాడండి. నువ్వు చక్కగా నిలబడు అంటే మనంతట మనంగా నిలబడలేము. యావత్ క్రైస్తవ్యానికి ఇక్కడే నేర్పిస్తున్నటువంటి పాఠం. నువ్వు నిలబడాలి అంటే, నువ్వు బలపడాలి అంటే, నువ్వు పరిగెత్తాలి అంటే, నువ్వు ప్రభు పని ఉన్నతంగా జరిగించాలి అంటే ఖచ్చితంగా నీకు ఎవరు సహాయం కావాలి? పరిశుద్ధాత్మ సహాయం కావాలి. అది లేకపోతే నువ్వేం చేయలేవు. నిజం, అది లేకపోతే నువ్వు చేయలేవు. నీకు పరిశుద్ధాత్మ సహవాసం ఉండాలి, పరిశుద్ధాత్మ వివేకం ఉండాలి, ఆయన జ్ఞానం నీకు ఇవ్వాలి. మొన్న ఒక అక్క మెసేజ్ పెట్టింది నాకు, తమ్ముడు పాటల ప్రోమోలన్నీ విన్నాను. ఇంకో చాలామంది తమ్ముళ్ళు కూడా అదే మాట మాట్లాడారు, చాలా సంతోషించాను. వాళ్ళు ఏమన్నారంటే, తమ్ముడు నేను ఈ పాటల ప్రోమోలన్నీ విన్నాను, పాటలు పూర్తిగా వినాల్సిన అవసరం లేదు, ఒక మెత్తి పట్టుకుంటే చాలు, ఇదే ఎలా ఉందంటే లోపల ఎలా ఉంటుందో నేను గ్రహించగలను. కానీ ఒక మాట మాత్రం చెప్తాను, దేవుని సహాయం లేకుండా, ఆ పరిశుద్ధాత్మ సహవాసంలో లేకుండా, ఆ సహాయం లేకుండా ఇలాంటి పదాలు ఎవ్వడు రాయలేడు, ఇలాంటి భావజాలం ఎవడికి రాదు. దేవునికి మహిమ కలుగునుగాక అంది. నాకు అది చాలా సంతోషం అనిపించింది. అలా కాకుండా నువ్వు తురుమువి, నువ్వు తోపువి, నువ్వు సింహానివి, నువ్వు క్రూరమృగానివి అన్నారనుకోండి, అక్కడి నుంచి నిజంగానే నేను ఏమైపోతాను? క్రూరమృగాన్ని అయిపోతానండి. అప్పుడు నేను సంగీత మృగం అని ఎట్టుకుంటాను పేరు. ఏమండి, అలాగ అనకూడదండి, తప్పండి. ఆయనకే మహిమ, ఆయనకే ఘనత. ఆయన లేకపోతే నేను ఎక్కడున్నాను అసలు? ఆయన లేకపోతే నాకు జీవితం ఎక్కడది అసలు? ఆయన లేకపోతే నాకు బ్రతికెక్కడది అసలు? నేను ఎప్పుడూ ఆయన మహిమపరిచే సాధనంగా ఉండటానికే స్థితిలో ఉన్నాను. నేను పోయిన తర్వాత నాకు ఘనత ఎక్కడదండి, నా పేరు ఎక్కడదండి, ఎవడండి నన్ను పట్టించుకుంటాడు? ఈ సంవత్సరం మధ్యలో చచ్చిపోయాను అనుకోండి, వచ్చే సంవత్సరం సెమినార్కి మీలో చాలామంది వచ్చినా కూడా నేను ఇక్కడ కనబడను. అప్పుడు ఆ ఫోటోలకి దండలు ఉంటాయి, ఇప్పుడు కూడా ఫోటోలు ఉన్నాయి అనుకోండి, దండలు ఉంటాయి, అంతే తేడా. ఒకడు ఉండేవాడండి, మంచిగా పనిచేసేవాడు, భలే ఉండేవాడండి, బాగా ఉపయోగపడేవాడు, మంచిగా పాటలు రాసేవాడు, ఇప్పుడు లేడండి పోయాడు అనుకుంటారు, అంతే. ఏ ఉందండి నాకు గొప్ప, ఈ రోజు ఉంది, రేపు చేస్తే ఏమీ లేదు. అది నాకు అర్థమైనప్పుడు అప్పుడు మనకి విషయాలు తెలుస్తున్నాయి. ఆత్మ సహాయం వచ్చే మనం ఏమవుతామట? నిలబడతాం. ఆత్మ వచ్చి నన్ను ఏం చేసింది? నిలబెట్టింది. లేకపోతే నేను నిలబడలేను. నువ్వు కూడా అంతే. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అంటున్నాడు రోమాపత్రికలో. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఆ దేవుని ఆత్మ నడిపింపు లేకపోతే మనం ఎందుకు పనికిరాం ప్రియులరా? ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు హెచ్చించుకోవద్దు దేవుని కంటే ఎక్కువగా. ఎవరు మీ స్వనీతిని స్థాపించబూనుకోవద్దు.
ఎవరు నీ గొప్పతనాన్ని ప్రదర్శించాలి అనుకోద్దు. నీకు ఘనతనిచ్చేది దేవుడు. అది నువ్వు కోరుకోకపోయినా వచ్చేస్తుంది అది. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్సు కలిగి ఉండు, తగిన కాలమందు ఆయన మిమ్మును హెచ్చించుతాడు. అది సత్యం. నాకు వద్దు అన్నా కూడా ఆయన నీకు ఘనతనిస్తాడు. నీ తలకు అందమైన మాలిక కడతాడు. ఆ జ్ఞానం ద్వారా నీకు అది లభిస్తుంది. సామెతల గ్రంథంలో అదే చెబుతాడు. నీకు ఆ ఘనత ఆటోమేటిక్గా వస్తుంది. వచ్చినా పట్టించుకోకు, అలా ఉండంతే. నాకు వద్దు బాబు, ఇది నాకు అవసరం ఏమీ లేదు, వచ్చినా నాకు అవసరం లేదు, పొగడ్తలు అవసరం లేదు, వస్తాయి ఆటోమేటిక్గా. కానీ వద్దు, మనకు అవసరం లేదు. అదంతా విషయం కాదు. ప్రభుతో ఉన్నావా లేదా అనేదే విషయం. ఎంత తగ్గించుకున్నావా అనేది విషయం. ప్రభువుకు లోబడ్డావా లేదా అనేది విషయం. రోషం కలిగి ప్రభు కొరకు జీవిస్తున్నావా లేదా అనేదే విషయం. గుర్తుపెట్టుకోండి. అప్పుడు నరపుత్రుడా నీ ఆయన 3వ వచనం, అప్పుడు నాతో మాటలాడిన వాని స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లనున్న నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు నీకు ఇవన్నీ ఎందుకు చూపించానంటే ఇప్పుడు వెళ్ళాళ్ళ దగ్గరికి. మీ మోహాలు తాగలయ్యే ఎవరి మీద మీరు తిరగబడుతున్నారు? మీరు ఎవరి మీద తిరగబడుతున్నారు? మీరు బుద్ధి జ్ఞానం లేదు మీకు. అసలు మీరు మనుషుల పశువులు? మీరు చూస్తే చచ్చిపోతారా? మీరు అసలు చూస్తే చచ్చిపోతారు. మీరు వెళ్తారు అక్కడికి? వెళ్తారా ఆయన దగ్గర యుద్ధానికి? వెళ్తారా ఆయన మీద తిరుగుబాటు చేయడానికి? ఆయన మీద అసలు నాకు మాటలు రావట్లేదు. వెళ్ళి చెప్పాళ్ళకి. చూసావు కదా ఈ కెపాసిటీ ఏంటో, చూసావు కదా? చూశాను ప్రభా, సాగిలు పడిపోయాను కదా ప్రభా, చూసే కదా ప్రభా, సాగిలు పడిపోయాను. ఇప్పుడు వెళ్ళి చెప్పాళ్ళకి. ఇప్పుడు వెళ్ళి చెప్పు. రెచ్చిపోతున్నారు, బాగా తిరుగుబాటు చేస్తున్నారు నా మీద తిరుగుబాటు చేసే ప్రజల దగ్గరికి వెళ్ళి నేను పంపుతున్నాను ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళు. వారు వాళ్ళ పితరులు నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారు, కఠిన హృదయులు. సిగ్గుమాలిన వారు వాళ్ళు, కఠిన హృదయాలతో బ్రతుకుతున్న. దేవుని భయం లేదు వాళ్ళకి, దేవుని శక్తి అర్థం కావట్లేదు వాళ్ళకి. ఆయన దీర్ఘశాంతాన్ని చేతగానితనం అనుకుంటున్నారు. దౌర్భాగ్యులు రెచ్చిపోతున్నారు. అది దీర్ఘశాంతం, చేతకానితనం కాదు. నువ్వు అనుకోవచ్చు నోరు పెగలదు అసలు. ఒకనొక టైంకి పడుకోబెట్టేస్తాడు నిన్ను. ఏం చేయలేవు అప్పుడు, ఏం చేయలేవు. అది అర్థమైంది. అప్పుడు నువ్వు వెళ్ళు నాయన, చెప్పు వాళ్ళకి, వారి పితరులు నేటి వరకు నా మీద తిరగబడి వారు సిగ్గుమాలిన వాళ్ళు, కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుతున్నాను. వెళ్ళు, నేను నిన్ను పంపుతున్నాను. వారు తిరుగుబాటు చేయువారు కనుక వారు వింటే నీకేంటి నాయన, వినకపోతే నీకేంటి? వారి మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నాడని నువ్వు వారికి ప్రకటించేసేయి అన్నాడు. ప్రభా, చాలామంది వినరేమో ప్రభా, తిడతారేమో ప్రభా, ఎటకారాలు చేస్తారేమో ప్రభా, ఫేస్బుక్లో నాకు వ్యతిరేకంగా పోస్టులు పెడతారేమో ప్రభా, యూట్యూబ్లో పెట్టి నన్ను తిడతారేమో ప్రభా, నన్ను ఏమైనా బాగా భయంకరంగా అవమానిస్తారేమో ప్రభా. డోంట్ కేర్. చూసాక దర్శనని చూశాను ప్రభా, ఎంత వాళ్ళు మిడతలు అంటోళ్ళు ప్రభా. చెప్పేయి, వెళ్ళు, ప్రకటించు. రాజీ లేని బోధ, ఎవడికి రాజీ పడని బోధ, ఎవడికి భయపడని బోధ, ఎవరిని లెక్క పెట్టని, లెక్క చెయ్యని బోధ. ప్రభు ఏది చెప్పమన్నాడో అది చెప్పు. మనుష్యుల మెప్పు మనకొద్దు. ఎమ్మెల్యే కూర్చున్నా, ఎంపీ కూర్చున్నా, గొప్పోడు కూర్చున్నా, ఎవడు కూర్చున్నా, వాడు ఎంత పెద్దవాడైనా మనకు అనవసరం. వాడు మనిషి అంతే. లోకంలో గొప్పతనం ఉండొచ్చు, కానీ వాడు మనిషి. సర్వోన్నతుడి దేవుని మీద వాడు తిరుగుబాటు చేస్తుంటే వెళ్ళి చెప్పు ధైర్యంగా, ఇదిగో వాక్యం ఎలా చెప్తుంది, తర్వాత ఏం చేస్తావు చెప్పని అడుగు. తిరుగుబాటు చేసే ప్రజల మధ్యకు వెళ్ళు. తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళు నా మీద, వాళ్ళతో మాట్లాడు, ధైర్యంగా మాట్లాడు, భయపడక మాట్లాడు, ధైర్యంగా మాట్లాడు. రాజీ లేని బోధ చేయి, రోషం కలిగి మాట్లాడు, మనుషుల్ని మెప్పించక మాట్లాడు. వాళ్ళు వినక పోయినా మాట్లాడు అన్నాడు. అప్పుడు తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకుంటారు. ప్రభువు యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడని వారికి ప్రకటింపవలను. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుతున్నావు. మనుషులు అనలేదండి వాళ్ళని, మనుషులు అనలేదు.
బ్రహ్మదండి మనకు తెలుసు కదండి, బ్రహ్మజేముడు నాగజేముడు అంటాం కదా మనం కూడా. చూసారు ఎప్పుడైనా అవి? ఈ పక్కనే అవే వెనక్కి వెళ్తే తోటల్లో ఏమున్నాయి? బ్రహ్మజేముడు నాగజేముడు మొక్కలు. అవి చాలా భయంకరంగా ఉంటాయి, ముళ్ళు గుచ్చుకున్నాయంటే చాలా నొప్పి పడుద్ది. అలాంటి వాళ్ళు నేను ఎవరి దగ్గర అయితే పంపిస్తున్నానో వాళ్ళందరూ అలాంటి వాళ్ళు. బ్రహ్మజేముడు, బ్రహ్మదండి చెట్లు, ముండ్ల తుప్పలు తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకు, వారి మాటలకు భయపడకు. భయపెడతారు నిన్ను, భయపడకు. ఆ జనులకు భయపడకు, భయపడకు, భయపడకు. ఐఎమ్ ఆల్వేజ్ విత్ యూ. భయపడకు, అస్సలు భయపడకు. భయం అన్న పదానికి నీ దగ్గర చోటు ఉండకూడదు నాయన. అందుకే నీకు చూపించాను నాయన ఈ దర్శనాన్ని. ఇది చూశాక నీ దగ్గర భయం ఎగిరిపోవాలి, భయం ఎగిరిపోవాలి, ఉండకూడదు ఇంకెప్పుడు అది. ఎందుకంటే ఇంత గొప్పది చూసిన తర్వాత ఇంకా భయం ఏంటి? భయపడకు. వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకు. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినకపోయినా నేను సెలవిచ్చిన మాట నీవు వారికి తెలియజేయము. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నువ్వు చేయొద్దు నాయనా. గుర్తుపెట్టుకో, వారు తిరుగుబాటు చేసినట్టు తిరుగుబాటు చేసినట్టు నువ్వు చేయడం అంటే వాళ్ళకి వెళ్ళి చెప్పమన్నది ఇతను చెప్పలేదు అనుకోండి, ఇతను ఏం చేసినట్టు? తిరుగుబాటు చేసినట్టు. వాళ్లకు భయపడ్డాడు అనుకోండి, ఇతను ఏం చేసినట్టు? తిరుగుబాటు చేసినట్టు. సో నువ్వు వాళ్ళకి భయపడకూడదు, వాళ్ళకి చెప్పమన్నది చెప్పకుండా ఉండకూడదు, తిరుగుబాటు చేయొద్దు. నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి నేనిచ్చు దానిని భుజించుము. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను ఏ బాధ్యతనైతే నీకు అప్పగించానో, ఏ వాక్యాన్నైతే నీకు ఇచ్చానో, ఏ మాటలైతే నీకు తెలియజేశానో వాటిని తినేసి జీర్ణం చేసేసుకో. వాటిని తినేసి ఏం చేసుకోవాలి? నువ్వు జీర్ణం చేసేసుకోవాలి. అవి నీకు అరిగిపోవాలి, అవి నీలో కలిసిపోవాలి, అవి నీకు బలాన్ని ఇచ్చేయాలి. వాటి ప్రకారంగా ఆ బలంతో నువ్వు నడవాలి. ఇప్పుడు మీరు అందరూ బలంగా ఉన్నారు కదా, ఇప్పుడు నడుచుకుంటూ వచ్చి కూర్చున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ బలం? చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? మీరు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చోవడానికి ఈ బలం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? రాత్రి తిన్నది, పొద్దున తిన్నది శక్తిగా మారి మీ రక్తంలో కలవడం వల్ల మీరు ధైర్యంగా చక్కగా నిలువబడి ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నారు, అవునా? అలాగే నేను ఇచ్చే మాటలు కూడా నువ్వు తినేస్తే జీర్ణం అయిపోతాయి. జీర్ణం అయిపోతే నీలో కలిసిపోతాయి. ఆత్మీయ అర్థం చూడండి అక్కడ. అలా నీలో కలిసిపోతే ఆ శక్తితో నువ్వు నడుస్తావు. అదే నిన్ను నడిపిస్తుంది. అది నీకు జీర్ణం అయిపోవాలి నాయన. ఆ శక్తితో నువ్వు నడవాలి, ఆ బలంతో నువ్వు ముందుకు కదలాలి అని చెబుతున్నాడు. అప్పుడు అంటాడు, నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొనిన ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. దాని మీద ఏముందో తెలుసా? మహావిలాపము, మనోదుఃఖము, రోదనము అని అందులో వ్రాయబడి ఉండెను. ఇది దేవుని ఆవేదన, దేవుని బాధ, దేవుని కన్నీరు, దేవుని ఇబ్బంది, దేవుడు పడుతున్నటువంటి భయంకరమైనటువంటి బాధ. ఎవరిని బట్టి? తిరుగుబాటు చేయు ప్రజల్ని బట్టి. అది తింటున్నప్పుడు యెహెజ్కేలుకి అర్థమైంది, ప్రభువా నీవు కలిగించిన నరులు నీ మీద తిరుగుబడినప్పుడు నీవు హృదయములో నొచ్చుకుంటున్నావు ప్రభువా, సంతాపపడుతున్నావు ప్రభువా. భూమి మీద నరులను చేసినందుకు నీవు సంతాపపడుతున్నావు ప్రభువా. ఎంత బాధపడుతున్నావు ప్రభువా అని అక్కడ యెహెజ్కేలు గారు అర్థం చేసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. ప్రియుల, నిజం ప్రియులరా, బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనకు ప్రత్యక్షపరచబడేది దేవుని యొక్క ఆవేదన, దేవుని యొక్క బాధ. అలా అర్థం చేసుకున్నాడు. నేను చదువుతున్నాను, నేను తిన్నప్పుడు నాకు అర్థమైంది ఆ గ్రంథంలో ఏముందంటే మనోవిలాపం ఉంది, మహా రోదన ఉంది, మనో దుఃఖం ఉంది, మహావిలాపం ఉంది అని అందులో వ్రాయబడి ఉంది. నాకు అర్థమైంది, ఇంతమంది ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నవారు, ఆయన ఇస్తే జీవితాన్ని సంపాదించుకున్నవారు, ఆయన వలన నడుస్తున్నవారు, వీరు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు. దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు, ఆ ఆవేదన, ఆ బాధ, ఆ దుఃఖం
ఇదిగో నాకు అర్థమైంది. సో నేను దేవుని మనసు తెలుసుకుని, ఆయన ఆవేదన తెలుసుకుని నేను పని చేస్తాను. నేను ఆయన్ని బాధ పెట్టను. ఇంతమంది దుర్మార్గుల వల్ల ఆయనకి దుఃఖం మిగిలింది. ఇంతమంది తిరుగుబాటు చేసే ప్రజల వల్ల ఆయనకి బాధ మిగిలింది. ఇంతమంది తిరుగుబాటు చేసే నీచుల వల్ల ఆయనకి ఆవేదన మిగిలింది. నేను ఎప్పుడూ గర్వాంధుణ్ణి కాను. నేను ఎప్పుడూ ఆయన మీద తిరుగుబాటు చెయ్యను. నేను ఎప్పుడూ ఆయన మాట జవదాటను. ఆయన ప్రభావాన్ని చూశాను. ఆయనకు లోబడి బ్రతుకుతాను. ఆయనకి ఇష్టడుగా జీవిస్తాను. ఆయన చెప్పిన మార్గంలో వెళ్తాను. ఆయన ఏ చెప్తే చేస్తాను. దేనికైనా సిద్ధపడే ఉంటాను. ఆయన ఏది చెబితే అదే నాకు వేదం. ఆయన మాటే నాకు శాసనం. నేను వ్యక్తిగతంగా నన్ను నేను నా ప్రభువుకు సమర్పించుకుంటున్నాను. ఇదే వ్యక్తిగత సమర్పణ. ఎహెజ్కేలు గారిలో కనబడుతుంది ప్రియులారా, వ్యక్తిగత సమర్పణ. అది మీకు అర్థం కావాలి ఉదయకాల సమయంలో. అంత అద్భుతంగా ఆ గ్రంథాన్ని దేవుడు అమర్చి మనకిచ్చాడు చూసారా, విభజించి ఉపదేశించి మీకు చెబుతుంటే నిజంగా మీకు ఆ జుంటె తేనె ధారల కంటే మధురంగా, జిహ్వకు మీకు మధురంగా అనిపిస్తుంది. వాక్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్ మెసేజ్. వాక్యం అర్థం కాని వాళ్ళకి స్లీపింగ్ ట్యాబ్లెట్. వాక్యం అర్థమైన వాడికి వండర్ఫుల్ మెసేజ్ అండి. దేవుడు వ్రాయించిన గ్రంథం అద్భుతం, మహాద్భుతం. ప్రతి క్షణం కూడా, ప్రతి వచనం కూడా దాన్ని మనకి ఎస్టాబ్లిష్ చేస్తూనే ఉంటుంది. అది మనకి వివరిస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రియులరా, ఈ సందర్భంలో మీరు నేర్చుకున్న పాఠం గొప్పది. దాన్ని విడిచిపెట్టకండి. భద్రంగా మీ హృదయంలో దాచుకోండి. 3వ అధ్యాయం నుంచి రేపు ప్రయాణం ప్రారంభిద్దాం. అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు మీ చల్లడైన కృపలు మమ్మల్ని బలపరిచి భద్రపరిచి ఎన్నో విశేషమైన సంగతులు మాకు నేర్పించారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధానవర్తులుగా నిలబెట్టి మమ్మల్ని నడిపించండి. ఆశ్చర్యకరమైన మీ వెలుగులో, అద్భుతమైన మీ ఆలోచనల్లో బ్రతకడానికి మాకు సహాయం చేయండి. ఎల్లప్పుడూ ప్రభువా యోగ్య ప్రవర్తన కలిగి జీవించడానికి సహాయం చేయమని, మీ కృపలో ప్రభువా మమ్మల్ని నిలువబెట్టమని, కూడి వచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారికి కావలసిన సమస్తాన్ని అనుగ్రహించమని తండ్రి, ఈరోజు జరగబోతున్నటువంటి సభను మీరు ఘనంగా జరిపించండి. రాత్రికి తండ్రి, మేమందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ముల్లోక మహాయోధుడనే మీ కుమారుని గూర్చినటువంటి అద్భుతమైన నీతి సువార్తను మిళితం చేసినటువంటి పాటలు సమాజంలోనికి వెళ్ళబోతున్నాయి ప్రభువా. అవి అనేకుల హృదయాలను వెలిగించినట్లుగా కార్యక్రమం మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా జరుగునట్లు వివేకాన్ని మాకు అనుగ్రహించి, ఇక్కడ ఉన్న వాలంటీర్స్కి అనుగ్రహించి, కూడి వచ్చిన మీ పిల్లలకి అనుగ్రహించి సమస్తము జరిగించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే. గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే. సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.